we have a very significant person today. We have Vishweshwar Reddy Kalavala garu, Global Telangana Association founder and chairman. బల ఎత్తి జీవించు తమ్ముడా, తెలుగు నేలలో మొలకెత్తినానని 7,000 ఇండియన్ స్టూడెంట్స్ని బ్యాక్ పంపిస్తున్నారు. ఈ థింగ్స్ అన్నీ జరుగుతున్నాయి, లాట్ ఆఫ్ కేర్స్ అరౌండ్. సో దీని గురించి ఛాలెంజెస్, ఎలాంటి ఛాలెంజెస్ ఉండబోతున్నాయి అంటారు? వయలేట్ చేసిన వాళ్ళందరినీ పోర్ట్ ఆఫ్ ఎంట్రీ ద్వారా వెనకకు పంపడం, లేకపోతే సైట్ ఆడిట్లో అక్కడ వెళ్ళిన ద్వారా వాళ్ళు ఐడెంటిఫై చేస్తే అన్ఆథరైజ్డ్ కానీ ఉన్న వాళ్ళందరినీ పంపించేస్తున్నారు. ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ వచ్చాక కొద్దిగా దీన్ని సీరియస్గా తీసుకున్నారు. స్టూడెంట్స్కి తెలుసు, స్టూడెంట్స్ పేరెంట్స్కి తెలుసు దట్ దే ఆర్ డూయింగ్ వయలేటింగ్, బేసికలీ వయలేటింగ్ ద ఇమిగ్రేషన్ స్టూడెంట్ లాస్ని వయలేట్ చేస్తున్నారు, ఇద్దరికి తెలుసు. అంటే హ్యాండ్ కప్స్ వేసి ఇలా పంపించడం అనేది అంత తీసుకోలేకపోతున్నారు కదా జనాలు. సో దట్ కైండ్ ఆఫ్ నెగిటివ్ ఇంపాక్ట్ అనేది ఉంది మైండ్స్లో. వాళ్ళకి అట్లా సెక్యూరిటీ, ఎందుకంటే ఆ కంట్రీలో 150 దేశాల నుంచి వచ్చిన వాళ్ళు అక్కడ ఉంటారు. సో అక్కడ లా ఆఫ్ ద ల్యాండ్ ఫాలో కావడానికి స్ట్రాంగ్ లా పెట్టారు. పెట్టకపోతే మన వాళ్ళు ఆగుతారు, దొరకరు కదా. ట్రంప్ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్ మీద కూడా కొన్ని హోల్డ్ పడ్డాయి. అంటే వాట్ ఈస్ ద అదర్ సైడ్ ఆఫ్ ద ఆర్గ్యుమెంట్ ఫర్ దిస్? రిపబ్లికన్ పార్టీ హ్యాస్ అ డిఫరెంట్ ఐడియాలజీ, డెమోక్రటిక్ పార్టీ హ్యాస్ అ డిఫరెంట్. డెమోక్రటిక్ పార్టీ మోర్ ఫ్లెక్సిబుల్, రిపబ్లికన్ పార్టీ మోర్ రిజిడ్. కొన్ని కాలేజెస్, అన్ఆథరైజ్డ్ కాలేజెస్కి కూడా వీళ్ళు అప్లై చేసుకుని అక్కడి వరకు వెళ్ళిన తర్వాత కూడా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు. సో గ్లోబల్ తెలంగాణ ఏం చెప్తుంది? నాట్ ఓన్లీ అమెరికా, నౌ ద వరల్డ్ బికమ్ ఎ గ్లోబల్ విలేజ్. సో పీపుల్ నాట్ ఓన్లీ మైగ్రేటింగ్ టు అమెరికా, పీపుల్ ఆర్ మైగ్రేటింగ్ టు అక్రాస్ ద గ్లోబ్. February 20th ఏదైతే డెడ్ లైన్ పెట్టారో, సో బిఫోర్ దట్ బర్త్ రైట్ సిటిజన్షిప్ కోసం అయితే కొంతమంది ఎర్లీ డెలివరీస్కి వెళ్తున్నారు, విచ్ ఇస్ లైక్ డేంజరస్ థింగ్ టు డూ. సో గవర్నమెంట్ కూడా చూస్తుంటుంది, వాళ్ళకి తెలియదు వీళ్ళు ఇటువంటి యాక్టివిటీ చేస్తారని. సో వాళ్ళు కూడా డేగా కళ్ళతో చూస్తుంటారు. ఇక్కడ హాస్పిటల్లో ఇటువంటి యాక్ట్ జరిగితే ఇమీడియట్గా FBI ఇన్వాల్వ్ అవుతుంది, ఇన్వాల్వ్ అయ్యి అందరిని అరెస్ట్ చేస్తుంది. అట్లేం ఉండదు. సో US ఇమిగ్రేషన్ పాలసీ ఎలా ఉంటుంది అంటే ఇప్పుడు ఏమైనా చేంజెస్ జరిగాయా, లేదంటే ఇంప్లిమెంటేషన్లోనే ఓన్లీ ఏమన్నా? ఇంప్లిమెంటేషన్ ఆఫ్ ద లా ఇస్ స్ట్రిక్ట్. పోర్ట్ ఆఫ్ ఎంట్రీకి వచ్చేటప్పుడు కొంచెం చూసి చూడనట్టు పోనిచ్చేవాళ్ళు, ఇప్పుడు క్వశ్చన్లు ఎక్కువ అడుగుతున్నారు. వెల్కమ్ టు హిట్ టీవీ. నేను లుంబిని బూచల. USA అంటే ల్యాండ్ ఆఫ్ ఆపర్చునిటీస్ ఉన్న దగ్గర వైలేషన్స్ ఉంటాయి అండ్ దానివల్ల వచ్చే ప్రాబ్లమ్స్ కూడా ఉంటాయి. సో ఆ ప్రాబ్లమ్స్ ఏంటి, ఎలా అడ్రస్ చేయాలి మనము? అండ్ ఇండియన్స్ అంటే చాలామంది ఇప్పుడు యుఎస్కి వెళ్ళి చదువు కోసము, జాబ్ కోసము, ఈ థింగ్స్ కోసం వెళ్తూ ఉన్నారు కదా. సో వాళ్ళు అక్కడ ఫేస్ చేసే ప్రాబ్లమ్స్ గురించి ఇక్కడ ఇండియాలో ఉన్న వాళ్ళ పేరెంట్స్ కానీ రిలేటివ్స్ కానీ కైండ్ ఆఫ్ డౌట్స్ అండ్ క్వశ్చన్స్ అనేవి ఉన్నాయన్నమాట. సో వాటిని అడ్రస్ చేయడానికి, అవన్నీ క్లారిఫై చేయడానికి వీ హ్యావ్ అ వెరీ సిగ్నిఫికెంట్ పర్సన్ టుడే. వీ హ్యావ్ విశ్వేశ్వర్ రెడ్డి కలవల గారు, గ్లోబల్ తెలంగాణ అసోసియేషన్ ఫౌండర్ అండ్ చైర్మన్. సో హీస్ అన్ NRI అనమాట. సో సార్ కున్న ఎక్స్పీరియన్స్తో మన డౌట్స్ అన్ని క్లారిఫై చేస్తారు. నమస్కారం సార్. నమస్కారం. ఎలా ఉన్నారు? బాగున్నాం. ఓకే. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్ ఫర్ జాయినింగ్ అస్. సో చాలా డౌట్స్ అండ్ క్వశ్చన్స్ అయితే మైండ్లో ఉన్నాయి. అయితే ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్గా ఇప్పుడు లేటెస్ట్ న్యూస్ ప్రకారము 7,000 ఇండియన్ స్టూడెంట్స్ని బ్యాక్ పంపిస్తున్నారు. ఈ థింగ్స్ అన్నీ జరుగుతున్నాయి, లాట్ ఆఫ్ కేర్స్ అరౌండ్. సో దీని గురించి ఛాలెంజెస్, ఎలాంటి ఛాలెంజెస్ ఉండబోతున్నాయి అంటారు? అండ్ టిపికల్గా ఏంటంటే దిస్ ఇస్ F1 ప్రోగ్రామ్. మనం మాట్లాడుకునేది ట్రెండింగ్ సబ్జెక్ట్ ఈజ్ F1 డిపోర్టేషన్. సో స్టూడెంట్స్ అక్కడికి వెళ్ళి అంటే F1 ప్రోగ్రాంలో ఇమిగ్రేషన్ నేషనాలిటీ యాక్ట్ F1 రూల్స్ని వయలేట్ చేసిన వాళ్ళందరినీ పోర్ట్ ఆఫ్ ఎంట్రీ ద్వారా వెనకకు పంపడం, లేకపోతే సైట్ ఆడిట్లో అక్కడ వెళ్ళిన ద్వారా వాళ్ళు ఐడెంటిఫై చేస్తే అన్ఆథరైజ్డ్ కానీ ఉన్న వాళ్ళందరినీ పంపించేస్తున్నారు. సో మోస్ట్ రీసెంట్గా ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ వచ్చాక కొద్దిగా దీన్ని సీరియస్గా తీసుకున్నారు. అండ్ ఇట్ హ్యాస్ బీన్ దేర్ ఫర్ ఆల్ అలాంగ్. F1 రూల్స్ ఉన్నాయి, డిపోర్టేషన్స్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. కానీ బట్ యాజ్ సూన్ యాజ్ హీ టుక్ ఓవర్, ఇనాగ్రేషన్ అయ్యాక ట్రంప్ 2.0 అయిపోయాక కొద్దిగా సీరియస్గా తీసుకున్నారు అన్ని విషయాలు. సో ఆ యాంగిల్లోనే మన వాళ్ళు మేజర్గా F1 స్టూడెంట్స్ OPT టైం అంటారు దీన్ని టిపికల్గా. ఆ OPT టైంలో యాజ్ దే ఆర్ డూయింగ్ మాస్టర్స్ 2 year ప్రోగ్రాంలో కూడా వాళ్ళు ఏం చేస్తారంటే ఈ పార్ట్ టైం జాబ్స్ చేస్తున్నారు ఇప్పుడు. అది కొంచెం ఇంపాక్ట్ఫుల్ ఉంది. యూజువల్గా అయితే మొత్తం ఆ F1కి స్టడీకి చదివే డబ్బంతా ఇక్కడ నుంచి పంపాలి, అంటే న్యూ మనీ తీసుకెళ్ళి కంట్రీలో ఇన్వెస్ట్ చేయాలి. దాని బదులు మనం కంట్రీలోనే క్యాష్ జాబ్స్, ఇది టిపికల్గా క్యాష్ జాబ్ చేసి నాన్ ట్యాక్సబుల్ మనీ చేయడం వల్ల కొంచెం ఇబ్బందికరమైన పరిణామం ఉంది. దాన్ని ఇప్పుడు గవర్నమెంట్ క్లియర్గా చెప్తుంది. ఐస్ ఇమిగ్రేషన్ కస్టమ్స్ ఎన్ఫోర్స్మెంట్ అని ఒక డిపార్ట్మెంట్ ఉంటుంది, వాళ్ళు క్లియర్గా చెప్పారు నాట్ టు డూ దిస్. కానీ ఎవరైనా పని చేస్తే మాకు రిపోర్ట్ చేయమని కూడా చెప్పారు. వాళ్ళ వెబ్సైట్లోనే డైరెక్ట్ పెట్టారు. అంటే వయలేటింగ్ దేర్ నామ్స్, అంటే లా ఆఫ్ ద ల్యాండ్ రూల్స్ని ఏదైనా వయలేట్ చేస్తే అటువంటి దాని మీద కన్సర్న్స్ ఉంది. సో ఆ లైన్లోనే హెల్ప్ చేస్తున్నాం, మేము కూడా గైడ్ చేస్తున్నాం టిపికల్గా.
న్యూ స్టూడెంట్స్కి వచ్చే వాళ్ళకి ఎడ్యుకేట్ చేస్తున్నాం. సో వాట్ ఈస్ దేర్ ఆబ్జెక్టివ్స్, హౌ దే కెన్ డూ దట్ మాస్టర్స్ కోటా యాక్టివిటీస్ 2 years or 3 years. యూజువల్గా F1 వీసా ఇక్కడ 5 years ఇస్తారు కాన్సులేట్లో. 5 yearsలో 2 years అంటే యూజువల్గా మనం 2 years లోపల కంప్లీట్ చేస్తారు. రెస్ట్ ఆఫ్ ద 3 yearsలో దేర్ ఓపీటీ టైమ్. ఇఫ్ ఇట్ ఇస్ స్టెమ్ సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్ అండ్ మ్యాథమెటిక్స్ అయితే 36 months ఉంటుంది. సో అది కాకుండా మేనేజ్మెంట్ స్టడీస్ కానీ లీగల్ స్టడీస్ కానీ అది 12 months ఉంటుంది. దాని తర్వాతనే వాళ్ళు H1B ప్రోగ్రామ్కి వెళ్తారు. సో స్టూడెంట్ టు H1B అట్లా జరుగుతుంది అన్నట్టు. సో ఇది ఆడ్ జాబ్స్ చేయడం అనేది ఇట్ హ్యాస్ బీన్ కంటిన్యూయింగ్ ఫర్ అ లాంగ్ టైం కదా. సో ఇప్పుడు ఇంత చేసినా కూడా హ్యూజ్ నంబర్స్లో పంపిస్తున్నా కూడా దెన్ దే స్టిల్ డూయింగ్ దిస్. సో దీనికి ఎండ్ అంటే దాన్ని ఎండ్ చేయాలి తప్పకుండా. యూ హ్యావ్ టు ఎండ్ దిస్ బికాజ్ ఇట్స్ నాట్ ఇన్ యువర్ ఫ్రేమ్వర్క్. స్టూడెంట్స్కి తెలుసు, స్టూడెంట్స్ పేరెంట్స్కి తెలుసు దట్ దే ఆర్ డూయింగ్ వయలేటింగ్, బేసికలీ వయలేటింగ్ ద ఇమిగ్రేషన్ స్టూడెంట్ లాస్ని వయలేట్ చేస్తున్నారు. ఇద్దరికి తెలుసు. నిన్న సర్ప్రైజింగ్ వన్ ఆఫ్ ద పేరెంట్ కాల్డ్ మీ, అంటే వేరియస్ పీపుల్ కాల్ చేస్తుంటే అందులో చెప్తున్నాడు మా వాళ్ళు అక్కడ వెళ్ళి పనిచేస్తున్నారు, ఏం చేయాలి ఇప్పుడు అంటే ఐ సెడ్ యూ హ్యావ్ టు స్టాప్. అప్పుడు ఏమన్నారు, స్టాప్ అయితే ఎట్లా, మరి డబ్బు కావాలి కదా, సో ఈవినింగ్ చేస్తారని అన్నారు. ఈవినింగ్ ఎందుకు చేస్తారంటే అంటే మార్నింగ్ 9 to 5 ఆఫీసర్ వచ్చిపోతారు కదా సైట్ ఆడిట్కి. సో అప్పుడైతే దొరకరు కదా, సాయంత్రం ఈవినింగ్ 6 నుంచి 12 దాకా పనిచేస్తే ఇబ్బంది లేదా అన్నారు. అంటే ఆఫీసర్ మీరు చెప్పిన టైంకి వచ్చిపోవడానికి కానీ డిసైడ్ చేసుకోలేదు. దే నో వాట్ దే ఆర్ డూయింగ్. సో ఇట్స్ నాట్ దట్ అంటే ఇంకా నేను చీటింగ్ చేద్దామని, ఇంకా నేను లాస్ని వయలేట్ చేద్దామని. వర్క్ యూ కెనాట్ వర్క్ అంటే యూ కెనాట్ వర్క్, దట్స్ ఆల్. ఏదైనా ఇంపాక్ట్ అయితే మీకే ఇబ్బంది అవుతుంది, ఆ పిల్లలకే ఇబ్బంది అవుతుంది, పేరెంట్స్కి ఇబ్బంది అవుతుంది. పోర్ట్ ఆఫ్ ఎంట్రీలో డిపోర్ట్ చేస్తే వాళ్ళకే కదా, ఆ ఫ్యామిలీకే కదా ఇంపాక్ట్. సో అంచేత వాళ్ళు గైడ్ చేస్తున్నాం, ఎడ్యుకేట్ చేస్తున్నాం, కౌన్సిల్ చేస్తున్నాం, వెబినార్స్ ఆర్గనైజ్ చేస్తున్నాం. మనం గ్లోబల్ తెలంగాణ అసోసియేషన్ సింఫసిజం చేస్తున్నాం, సెమినార్లు చేసి వాళ్ళకి క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఆఫ్ ద లా ఆఫ్ ద ల్యాండ్లో ఎట్లా లీగల్గా ఇమిగ్రెంట్ ఉండొచ్చు అని. ఇల్లీగల్గా ఉండటానికి అయితే డిపోర్టేషన్ వన్ డే ఆర్ ద అదర్ డే ఈజ్ ఇన్వైటబుల్. సో F1 కానివ్వండి, H1 కానివ్వండి, B1 B2 కానివ్వండి, మేజర్గా పోర్షన్ వెళ్తుంటారు మన దగ్గర నుంచి. సో వాళ్ళని మనం ప్రాపర్గా ఎడ్యుకేట్ చేస్తున్నాం. ఓకే. సో ఈ మాస్ డిపోర్టేషన్స్ అనేది ఇంతకుముందు ఇప్పుడు మనం చెప్తుంటే ట్రంప్ వచ్చిన తర్వాత కాదు, దిస్ ఇస్ నాట్ ఓన్లీ యూనిక్ టు హిస్ అడ్మినిస్ట్రేషన్ కదా. సో బిఫోర్ దట్ మనం బైడెన్ గవర్నమెంట్లో చూసుకున్నా కూడా ఆల్మోస్ట్ 2,71,000 పీపుల్ని కూడా బ్యాక్ పంపించారు త్రూఅవుట్ ద గ్లోబ్, వాళ్ళ కంట్రీస్కి, ఒక 192 కంట్రీస్కి. సో ఈ నంబర్ అనేది ట్రంప్ ఫస్ట్ టర్మ్లో ఉన్న దానికన్నా కొంచెం పెద్ద నంబరే. బట్ ట్రంప్ వచ్చినప్పుడు ఇవన్నీ అవుతాయని చెప్పేసి అది ఎందుకంత ఫోకస్ అనేది అంటే ఇంప్లిమెంటేషన్. ఆయన ప్రీవియస్ అడ్మినిస్ట్రేషన్లో బైడెన్ ఉండే, దే నెవర్ స్పోక్ పబ్లికల్లీ. సో ఈయన ఏంటంటే ఓపెన్గా ఏం చెప్తున్నారంటే వాట్ ఎవర్ దేర్ రిపబ్లికన్ పార్టీ అంటే డెమోక్రటిక్ పార్టీ పెర్ఫార్మెన్స్ కాకుండా రిపబ్లికన్ పార్టీ ఏం కొత్తగా చేస్తే చేంజ్ అంటుండే కదా, ఏం చేంజ్ చేస్తే కంట్రీ ఇంట్రెస్ట్ పనిచేస్తుంది అంటే ఈ ఇంట్రడ్యూస్డ్ ఆల్ దీస్ థింగ్స్. ఇట్లా మేము చేస్తాం. అదే ఇప్పుడు ఇమిగ్రేషన్ లాని అయితే కొత్తగా ఇంట్రడ్యూస్ చేయలేదు, F1 ప్రోగ్రామ్ కొత్తగా ఇంట్రడ్యూస్ చేయలేదు, H1 ప్రోగ్రామ్ కొత్తగా లేదు, వీసా నెంబర్స్ ఏం మార్చలేదు, యాజ్ ఇట్ ఈస్ సేమ్. ఓన్లీ థింగ్ ఈజ్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ ద లాలో సీరియస్నెస్ ఉంది. సో ఆ సీరియస్నెస్ చేస్తామని ఆయన ప్రామిస్ చేసి వచ్చాడు టు బికమ్ ఏ president second term, that he mentioned that I am going to do all these things 1 2 3 4 5. So according to that, in that framework he is delivering. So he cannot go back to the delivery kada. So edaithe promise chesado during the election process lo he is implementing right now. And he has now, typically he is not a traditional politician kaadu, he is a shrewd businessman. So everything he look at as a business. So where this country has more opportunities, where the country, how can the country can grow, in that line lone ఆయన పని చేస్తారు. ఆ ఫ్రేమ్వర్క్ లో ఉండి చేయగలిగే క్యాపబిలిటీ ఉన్న లీడర్. We all supported him because of his new invention, new inventive ideas. Some may fail, the executive orders ఇస్తాడు. He can go through Senate and Congress, Capitol Hill gaani, but he takes care of through shortcuts. Executive orders are shortcuts for the presidents. So some Supreme Court welcome చెప్తుంది, some they don't welcome it. So we have to abide for the whatever the court decisions. But overall ga his interest is country interest. His interest is rightist wing of America and Republican Party. So they talk about country first. అమెరికన్ ఇంట్రెస్ట్ ఏరియా ఈజ్ మోర్ ఇంపార్టెంట్ అన్న ఉద్దేశంతో పనిచేస్తారు. సో దట్స్ ద రీజన్ ఎవ్రీబడి లైక్డ్ ఇట్. సో సెనేట్లో ఆయనకే వచ్చింది, కాంగ్రెస్లో ఆయనకే వచ్చింది, పాపులర్ ఓట్ ఆయనకు వచ్చింది. తర్వాత జనం ఏంటంటే ఎలక్ట్రల్ ఓట్ అని ఉంటుంది అమెరికాలో, ఆ ఎలక్ట్రల్ ఓట్ కూడా ఆయనకి వచ్చింది. సో హీ హాస్ టు ఇంప్లిమెంట్ ఆల్ ద ప్రామిసెస్ వాట్ హీ డిడ్ డ్యూరింగ్ ది ఎలక్షన్ ప్రాసెస్. దట్స్ వాట్ ఈస్ డూయింగ్ సింపుల్లీ. దాన్ని మనం భూతద్దంలో పెట్టి చూడడం వల్ల దాన్ని పెద్ద కనబడుతుంది. కానీ సో యాజ్ యూజువల్గా మనం ఒక 100 members వస్తే అమృత్సర్కి అదే పెద్దగా చూస్తారు, అంతకంటే ఎక్కువ మంది రోజు డిపోర్ట్ అవుతున్నారు. రికార్డులలో కనబడతలేదు, మాకు రిక్వెస్ట్లు వస్తాయి కదా ఎవ్రీ డే. వీ హ్యావ్ ఎ ఇమిగ్రేషన్ లా ఆఫీస్ ఇన్ వాషింగ్టన్ DC. సో అకార్డింగ్ టు దట్ ఆల్సో వీ ట్రాక్ ఆల్ దిస్ థింగ్స్. సో ఈ
ట్రంప్ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్ మీద కూడా కొన్ని హోల్డ్ పడ్డాయి. అంటే వాట్ ఈస్ ద అదర్ సైడ్ ఆఫ్ ద ఆర్గ్యుమెంట్ ఫర్ దిస్ సార్? టిపికల్గా ఏంటంటే రెండు పార్టీలు అక్కడ, 2 పార్టీ నేషన్ అదే. యూజువల్గా రిపబ్లికన్ పార్టీ, డెమోక్రట్. వీళ్ళు ఇది ఎస్ అంటే వాళ్ళు నో అనాలి కదా. సో వీళ్ళు ఏంది ఎస్ అని, ఇది అంటే కంట్రీ ఇంట్రెస్ట్లో వీళ్ళు చేస్తారు కాబట్టి, అంటే ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ఇస్తున్నారు కదా. రిపబ్లికన్ డెమోక్రటిక్ పార్టీ ఏమంటుందంటే, మీరు ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ఇచ్చి ఓన్ సింగిల్ డెసిషన్ కాదు, మేము కూడా భాగస్వామ్యం అవుతాం కదా, మా ఒపీనియన్ కూడా మీరు వినాలి, మమ్మల్ని కూడా అందులో డిస్కషన్లో కన్సెన్సస్ మ్యాటర్స్లో మమ్మల్ని కూడా ఇన్వాల్వ్ చేయాలనేది వాళ్ళ కన్సర్న్. ప్లస్ ఏంటంటే టిపికల్గా ఒక పార్టీకి ఒక్కొక్క ఐడియాలజీ ఉంటుంది కదా. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఉన్న బీజేపీకి ఇక్కడ ఎట్లా ఉందో సిమిలర్ టు దట్ అక్కడ. వీళ్ళు రైటిస్ట్ వింగ్, హిందుత్వ తెలుసు కదా, ఇక్కడ దాంట్లో రైటింగ్ వింగ్, అది లెఫ్టిస్ట్ వింగ్, అది న్యూట్రలిస్ట్ వింగ్ టైప్ ఉంటుంది. ఇక్కడ అంటే లెఫ్టిస్ట్ పార్టీస్ ఉన్నాయి, రైటిస్ట్ పార్టీస్ ఉన్నాయి, న్యూట్రల్ పార్టీస్ టైప్. సో ఇన్ సిమిలర్ లైన్స్ అమెరికాలో కూడా రిపబ్లికన్ పార్టీ హ్యాస్ అ డిఫరెంట్ ఐడియాలజీ, డెమోక్రటిక్ పార్టీ హ్యాస్ డిఫరెంట్. డెమోక్రటిక్ పార్టీ మోర్ ఫ్లెక్సిబుల్, రిపబ్లికన్ పార్టీ మోర్ రిజిడ్. ఓకే. సో పొలిటికల్ డెసిషన్స్ వల్ల కూడా ఇంపాక్ట్ ఉంటుంది డెఫినెట్లీ. సో యా, అయితే ఇప్పుడు ఆల్రెడీ వెళ్ళాలనుకున్న స్టూడెంట్స్, ఎందుకంటే మనం లాస్ట్ టర్మ్లో చూసుకున్నా, బిఫోర్ లాస్ట్ టర్మ్లో చూసుకున్నా, ఆల్రెడీ ఎడ్యుకేషన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంకా వెయిట్ చేస్తున్న వాళ్ళు, జాబ్స్ కోసం వెయిట్ చేస్తున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. ఆ నంబర్ పెరుగుతూనే ఉంది, వెళ్ళే వాళ్ళ నంబర్ కూడా పెరుగుతూనే ఉంది సైమల్టేనియస్లీ. సో దీన్ని నెక్స్ట్ జనరేషన్ మీద ఇంపాక్ట్ ఎలా ఉంటుంది, నెక్స్ట్ వెళ్ళే వాళ్ళ మీద ఎలా ఇంపాక్ట్ ఉంటుంది? గుడ్ క్వశ్చన్ అమ్మా. యాక్చువల్గా ఏమైందంటే పోస్ట్ పాండమిక్, అంటే పాండమిక్ అప్పుడు ఆగిపోయింది ఒక 2 సంవత్సరాలు. పాండమిక్ ఓపెన్ చేశాక ఒకేసారి చాలా మంది వచ్చారు. సో అప్పుడు ముందు జాబులు అయిపోయి, పోస్ట్ పాండమిక్ రెసిషన్ జరుగుతుంది అమెరికాలో, ఎంప్లాయ్మెంట్ తగ్గిపోయింది. సో అందువల్ల చాలా మంది స్టూడెంట్స్, మన ఇంతకుముందు ఎర్ర బస్సులలో తిరిగేటప్పుడు ఇప్పుడు అంతా ఎయిర్ బస్సులలో తిరుగుతున్నారు. సో మన రాజీవ్ గాంధీ ఎయిర్పోర్ట్ ఎంత జనాలతో కిటకిటలు ఆడుతుంది. సో ఇంత జనం వచ్చేసారు అక్కడికి. ఒక జనరేషన్ దే ఆర్ మార్చింగ్ టువర్డ్స్ టు అమెరికా బికాస్ దే ఆర్ మూవింగ్. ఇప్పుడు అంతకుముందు ఓన్లీ హైదరాబాద్కో బిగ్గర్ సిటీస్కో ఉన్నది, వాళ్ళ రూరల్ విలేజ్లో కూడా ప్రతి ఇంట్లోకి వెళ్ళి ఒకరు అమెరికాకు ఉన్నారు. అక్కడే మినీ అమీర్పేట్, మినీ దిల్సుఖ్ నగర్, మినీ సిటీస్ కూడా ఉన్నాయి. మేము అమెరికాలో ఏం చెప్తుంటే, మీకు ఇక్కడ మీరు సిటీసే కాదు, ఇక్కడ హైదరాబాద్ ఒకటే ఉంది, అమెరికాలో 4 హైదరాబాద్లు నేను చెప్తుంటే అప్పుడప్పుడు నేను టీవీ ఛానల్. న్యూ జెర్సీలో ఎడిసన్ న్యూ జెర్సీ అని ఉంటుంది, మా దగ్గర యాష్బర్న్ వర్జీనియా అని అంటారు, ఫ్రిస్కో టెక్సస్ అంటాం, ఫ్రీమాంట్ కాలిఫోర్నియా. ఈ 4 సిటీస్లో 98% ఇండియన్స్ ఉంటారు. ఇండియన్స్ కాదు, తెలుగు వాళ్ళు ఉంటారు. అంత హెవీ ప్రెజెన్స్ వచ్చింది. స్టూడెంట్స్ ఎక్కువ మంది వచ్చారు. అంటే ఆ ప్లేసెసే కాకుండా అక్రాస్ ద యూఎస్ కూడా వేరియస్ సిటీస్లలో, వేరియస్ యూనివర్సిటీలో, Tier 2 సిటీస్లో, Tier 3 సిటీస్లలో కూడా చాలా మంది వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన స్టూడెంట్స్ అందరికి కూడా ఆపర్చునిటీస్ కావాలి కదా. సో మనం వెళ్ళిన పర్పస్ ఏంటంటే న్యూ మనీని తీసుకెళ్ళి ఎడ్యుకేట్ అయ్యి మళ్ళీ ఇండియాకి వద్దామనేది ఆలోచన విధానంతో వెళ్ళాం. కానీ అక్కడికి వెళ్ళాక ఏం చేస్తున్నాం, అక్కడ ప్రతి స్టోర్లలో పనిచేస్తున్నాం, రెస్టారెంట్లో, గ్యాస్ స్టేషన్లో, గ్రోసరీ స్టోర్లో. అది అమెరికన్ జాబ్, అది డొమెస్టిక్ వర్కర్స్, అది అమెరికన్ జాబ్. సో అమెరికన్ జాబ్ను మనం కావాలని కోరుకుంటే అది ఇబ్బంది అవుతుంది. మనం అక్కడికి వెళ్ళి చదువుకొని $100,000 జాబ్ చేయాలి, కానీ $10,000 జాబ్ చేయడం కాదు కదా అక్కడ వెళ్ళింది. ఈ కామన్ సెన్స్ మనం మిస్ కావద్దు. ఇక్కడ స్టూడెంట్స్ కానీ వాళ్ళ పేరెంట్స్ కానీ రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, దెర్ ఇస్ ఆపర్చునిటీస్. నేను బీన్ దేర్ ఫర్ మెనీ ఇయర్స్. సో వీ లర్న్ ద లెసన్స్, వీ లర్న్ ద లా ఆఫ్ ద ల్యాండ్. సో వీఆర్ జస్ట్ వాంటెడ్ టు షేర్ దట్ వాల్యూ. మేము ఎట్లా సెటిల్ అయ్యామో మీరు కూడా సెటిల్ కాండి. సెటిల్ కావాలంటే యూ హ్యావ్ టు హ్యావ్ ఎ లీగల్ ట్రాక్, నాట్ ఇల్లీగల్ ట్రాక్. ఇఫ్ యూ గో ఇల్లీగల్ ట్రాక్ యూ విల్ బీ పనిష్డ్. They don't compromise. So they have a law of the lands very strong, very strict, very executable. ఇక్కడలాగా ఒక ఫోన్ చేస్తాను, ఒకరు మాట్లాడుతాను అయిపోరు. సో దే విల్ ఎగ్జిక్యూట్ వన్స్ ఇట్ ఇస్ పిక్డ్ అప్, అంతే డిపోర్టేషన్ ఉంటుంది. మళ్ళీ ఒక మినిస్టర్, ఒక గవర్నర్ చెప్తాను ఆపడం అంటూ ఉండదు అన్నట్టు. అందులో ఎవరు ఇన్వాల్వ్ కూడా కారు. అంటే గవర్నెన్స్లో టిపికల్గా పొలిటికల్ సిస్టంలో ఇన్వాల్వ్ తక్కువ అవుతారు. ఒకరి సిస్టంలో ఇంకొకరి ఇన్వాల్వ్మెంట్ ఉండదు. ఒక వీసా ఆఫీసర్ నో అంటే నో, ప్రెసిడెంట్ కూడా ఫోన్ చేసి నువ్వు వీసా ఇవ్వమని చెప్పడు. That's how the system works there. Okay. So మీరు as an NRI మీరు కూడా గ్లోబల్ తెలంగాణ అసోసియేషన్ అనేది స్టార్ట్ చేశారు. అండ్ చాలా లోకల్గా మనకు చాలా ఆర్గనైజేషన్స్ ఉన్నాయి. సో ఎప్పటికప్పుడు స్టూడెంట్స్ ఫేస్ చేసే ప్రాబ్లమ్స్ని వాళ్ళు అడ్రస్ చేస్తున్నారు. కొన్ని కాలేజెస్, అన్ఆథరైజ్డ్ కాలేజెస్కి కూడా వీళ్ళు అప్లై చేసుకొని అక్కడి వరకు వెళ్ళిన తర్వాత కూడా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు. సో అలాంటి ప్రాబ్లమ్స్ కూడా మీరు అడ్రస్ చేస్తూ ఉంటారు కదా రెగ్యులర్గా. సో ఇంకా ఎలాంటి ఛాలెంజెస్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయంట ఫ్యూచర్లో? దెర్ ఆర్ నంబర్ ఆఫ్ దిస్ ఇస్ ద డిజిటల్ ఏజ్. గవర్నమెంట్ లీగల్గా బాగా ట్రాక్ చేస్తుంటుంది. సో అంచేత తప్పకుండా ఇష్యూస్ ఉంటాయి. బికాజ్ యాజ్ దిస్ మైగ్రేషన్ ఈజ్ హ్యాపెనింగ్, మాకు థెఫ్ట్ కేసెస్, DUI కేసెస్, ఫ్యామిలీ బేస్డ్ మ్యాట్రిమోనియల్ కేసెస్, తర్వాత ఇప్పుడు యూత్ ఫైటింగ్స్, ఇన్ఫైట్స్ ఉంటాయి కదా పిల్లలు, ఇట్స్ టోటల్లీ యూత్ అక్కడికి వెళ్ళారు. తర్వాత స్పీడింగ్ టికెట్స్ మనల్ని, అంటే వేరియస్ ఇష్యూస్ అక్కడైతే లివింగ్ స్టాండర్డ్స్లో ఉన్న ప్రాబ్లమ్స్ అన్నిటితోని వాటి లాస్ అలా డివైడ్, ఫ్యామిలీ లా, రియల్ ఎస్టేట్ లా, ఇన్కార్పొరేషన్ లా, టాక్సేషన్ లా,
ఇమిగ్రేషన్ అట్లా టైప్స్ ఆఫ్ లాస్ ఉంటాయి, సైబర్ లాస్, ఓకే. పేటెంట్ లాస్, ఇవన్నిటిలో వేరియస్ సెక్టర్స్లో కూడా ఇష్యూస్ వస్తున్నాయి మన వాళ్ళతో. వాటిని అన్నింటిని మేము అడ్రస్ చేస్తుంటాం. ఓకే. తర్వాత ఎడ్యుకేట్ చేస్తుంటాం. స్టూడెంట్స్ అక్కడ వస్తారు కదా, వాళ్ళకి 12 months 36 months స్టెమ్ ఓపీటీ, రెగ్యులర్ ఓపీటీ, స్టెమ్ ఓపీటీలో ఏం ఆపర్చునిటీస్ ఉన్నాయి, ఎంప్లాయ్మెంట్ ఎక్కడ ఉంది, సెక్టోరియల్ జాబ్ ఆపర్చునిటీస్ ఏ ఉన్నాయి, ఇవి కూడా షేర్ చేస్తుంటాం వాళ్ళతో. తర్వాత సెమినార్స్ ఆర్గనైజ్ చేస్తుంటాం. వెన్ దేర్ ఇస్ అన్ ఇష్యూ వి బ్రింగ్ ఆన్ అటార్నీస్ ఇన్ టు ద కాన్ఫరెన్స్ కాల్. సో గ్లోబల్లీ ఆర్గనైజ్ చేస్తాం. సో గ్లోబల్ తెలంగాణ ఏం చెప్తుందంటే నాట్ ఓన్లీ అమెరికా, నౌ ద వరల్డ్ బికమ్ ఏ గ్లోబల్ విలేజ్. సో పీపుల్ నాట్ ఓన్లీ మైగ్రేటింగ్ టు అమెరికా, పీపుల్ ఆర్ మైగ్రేటింగ్ టు అక్రాస్ ద గ్లోబ్. వేరియస్ కంట్రీస్లలో ఎడ్యుకేషనల్ ఆపర్చునిటీస్ ఏమున్నాయి, ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ ఏమున్నాయి, బిజినెస్ ఆపర్చునిటీస్ ఎట్లా ఏమున్నాయి, పొలిటికల్ ఆపర్చునిటీస్ ఏమున్నాయి కూడా వి షేర్ దెమ్. మన ఎవరైతే సీనియర్లు వెళ్ళారో, ఆ కంట్రీలో రిజైడ్ అయ్యారో, వాళ్ళు సక్సెస్ఫుల్ ఎంటర్ప్రీనర్స్ అయ్యారో, సక్సెస్ఫుల్ బిజినెస్ ఓనర్స్ అయ్యారో, సక్సెస్ఫుల్ సెటిలర్స్ ఉన్నారో, వాళ్ళు కూడా దే ఆర్ గివింగ్ దెమ్, గివింగ్ బ్యాక్ టు ద సొసైటీ టైప్. దే ఆర్ కాంట్రిబ్యూటింగ్ దర్ ఇంటెలెక్చువల్ థింక్ ట్యాంక్ను తీసుకువచ్చి షేర్ చేసి మన వాళ్ళందరికీ ఎడ్యుకేట్ చేస్తున్నారు. సో ఆ లైన్లో గ్లోబల్ తెలంగాణ చాలా బాగా పనిచేస్తుంది. వేరియస్ కంట్రీస్, ఒక అమెరికానే ఒకటే లేదు వాళ్ళ మైగ్రేషన్లో, కరేబియన్ ఐలాండ్స్లోకి వెళ్తున్నారు, సౌత్ అమెరికాకి వెళ్తున్నారు, ఆఫ్రికన్ కంట్రీస్లోకి వెళ్తున్నారు, ఆస్ట్రేలియా కంట్రీస్కి వెళ్తున్నారు, యూరోపియన్ కంట్రీస్కి వెళ్తున్నారు. సో దెర్ ఆర్ మెనీ ఆపర్చునిటీస్. మిడిల్ ఈస్ట్కి వెళ్తున్నారు. మిడిల్ ఈస్ట్లో కూడా ప్లెంటీ ఆఫ్. నేను ఐ వాజ్ ట్రావెలింగ్ టు సింగపూర్, ఐ వాజ్ ట్రావెలింగ్ టు మస్కట్, ఐ వాజ్ ట్రావెలింగ్ టు లండన్. సో వేరియస్గా డిఫరెంట్ ఏరియాస్లో ఏమి ఆపర్చునిటీస్ ఉన్నాయి, వాటిని మేము షేర్ చేస్తాం వచ్చి. తర్వాత కనెక్ట్ చేస్తాం. బికాస్ ఆఫ్ ద టెక్నాలజికల్ రెవల్యూషన్ వచ్చిన తర్వాత ఈజీ అయిపోయింది కనెక్టింగ్ ద ఫోక్స్. సో ఆ లైన్లోనే మేము హెల్ప్ చేస్తుంటాం. ఓకే. సో ఇలీగల్ మైగ్రెంట్స్ని నార్మలీ గవర్నమెంట్ ట్రాక్ చేస్తూ ఉంటుంది కదా, సో వాళ్ళని రిపోర్ట్ చేయాలి అంటే వాట్స్ ఏ ప్రాసెస్ అంటే వాళ్ళు ఎలా చేస్తూ ఉంటారు? డిజిటల్ ఏజ్లో ట్రాకింగ్ పెద్ద ఇష్యూ ఏం కాదమ్మా. ఎందుకంటే ఇప్పుడు మనం ఐఫోన్లు, ఈ స్మార్ట్ ఫోన్స్ వచ్చాక, ఎస్పెషల్లీ అమెరికా లాంటి కంట్రీలో మెజారిటీ ఆఫ్ ద పీపుల్కి స్మార్ట్ ఫోన్స్ ఉంటాయి. సో దానికి ఐపీ బేస్డ్ ఉంటాయి. మనం ఎక్కడెక్కడికి వెళ్తున్నాం అంటే సాఫ్ట్వేర్లు వచ్చాయి కదా. సో ఏ ప్లేస్ నుంచి ఏ ప్లేస్కి వెళ్తున్నాం, మన ఇద్దరం మాట్లాడుకుంటుంటే కూడా ఫోన్లు మీకు తెలుసు కదా, సిరి వింటుంటుంది. సో మనం ఏది చేసినా ఈ ఫోన్లు విని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో మన ఐడియాస్ ఏం మాట్లాడుకుంటే, మన మీడియా గురించి మాట్లాడుతున్నాం, మీడియా ఆపర్చునిటీస్ ఏమున్నాయని, జాబ్ ఆపర్చునిటీస్ కానీ, మీడియా ఆపర్చునిటీ ఏమైనా, ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీ, మీడియా ఆపర్చునిటీస్, బిజినెస్ ఆపర్చునిటీస్ అన్నీ అక్కడ డిస్ప్లే అవుతుంటుంది. మనకి ఫీడ్ పంపుతుంటుంది. మన ఇద్దరం సినిమాల గురించి మాట్లాడామనుకో, సినిమా రిలేటెడ్ ఫీడ్ పంపుతుంది. వెన్ వీ టాకింగ్ అబౌట్ ద అదర్ ఆపర్చునిటీస్, ఎడ్యుకేషన్ అంటే ఎడ్యుకేషన్ రిలేటెడ్ వస్తుంటాయి. ఐటమ్స్ ఏమైనా షాపింగ్ వెళ్తామంటే షాపింగ్ రిలేటెడ్ వస్తుంది. సో దిస్ ఆల్ దోస్ థింగ్స్ ఆర్ హ్యాపెనింగ్ నౌ. అటువంటిప్పుడు మనం ట్రాకబిలిటీ లేదు కదా. ఇవాళ ఇక్కడ కూడా మేము చూస్తుంటే తెలంగాణలో ఒకప్పుడు నక్సలిజంకి ట్రాకబిలిటీ లేదు. ఇవాళ నాకు ఈజీ అయిపోయింది, ఎవరు లేరు అసలు. అప్పుడైతే అడవులోకి వెళ్ళి దాక్కున్నారు. ఇప్పుడు ఏం లేదు, ఫోన్ లేకుంటే అసలు లేని పరిస్థితిలో ఉంది కదా. సో ట్రాకబిలిటీ, ఈవెన్ మనం ఫోన్లో కూడా ఎక్కడెక్కడ ఉన్నా వాళ్ళని ట్రాక్ చేయగలుగుతాం. ఓకే. అండ్ ఆల్సో February 20th ఏదైతే డెడ్ లైన్ పెట్టారో, సో బిఫోర్ దట్ బర్త్ రైట్ సిటిజన్షిప్ కోసం అయితే కొంతమంది ఎర్లీ డెలివరీస్కి వెళ్తున్నారు, విచ్ ఈస్ లైక్ డేంజరస్ థింగ్ టు డూ. సో మదర్కి కానీ బేబీకి కానీ. దెన్ ఆఫ్టర్ మళ్ళీ కొంతమంది డిలే చేస్తున్నారు. ఓకే, సిటిజన్షిప్ మాకు సెకండ్ థింగ్, మాకు ఫస్ట్ బేబీ అండ్ మదర్ హెల్త్ ఇంపార్టెంట్ అనే వాళ్ళు కూడా ఉన్నారు. సో వాట్ కైండ్ ఆఫ్ సినారియో అక్కడ ఉంది అసలు? టిపికల్గానైతే లైసెన్స్ ఉంటుంది అక్కడ, డాక్టర్స్కి ఆర్ లాయర్స్ కానీ ఎవరికైనా లైసెన్స్ బేస్డ్ ఉంటుంది. ఇది ఊరికే స్పెక్యులేటెడ్ యాక్టివిటీ. యూజువల్గా ఏ మదర్ కూడా వెల్కమ్ చెప్పదు కదా, ఓన్లీ సిటిజన్షిప్ కోసం. అంటే సర్జరీ చేయాలంటే సి సెక్షన్ చేసి తీయాలి. సో ఇఫ్ ఇట్ ఈస్ ఎలిజిబుల్ టు సి సెక్షన్ ఓన్లీ వాళ్ళు అలౌ చేస్తారు డాక్టర్, ఎందుకంటే దే లూజ్ ద లైసెన్స్. ఇప్పుడు హాస్పిటల్ కూడా ఇండియా టైపు మేనేజ్ చేసేటట్టు ఉండదు అక్కడ. సో తప్పకుండా డాక్టర్ అప్రూవ్ చేస్తే తప్ప, డాక్టర్ సినారియోని బట్టి అప్రూవ్ చేస్తారు కానీ ఊరికైనా వాలంటరీ అప్రూవ్ చేయరు. ఏదో సిటిజన్షిప్ వస్తుందని అంటే ఆ 2-3 days 4 days అయితే కొద్దిగా ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది, కానీ 3 నెలలు 2 నెలల ముందు అయితే సర్జరీ చేయలేరు కదా. సో అట్లా ఏదైనా చిన్న ఇష్యూస్ ఉంటే ఉండొచ్చు, కానీ మేజర్గా ఓవరాల్గా ఇట్స్ నాట్ రికమెండబుల్ యాక్ట్. అది బోత్ సైడ్స్ ఇష్యూస్. We never know what is the outcome. Mother may die, kid may die if they are not doing right things. సో గవర్నమెంట్ కూడా చూస్తుంటుంది, వాళ్ళకి తెలియదు వీళ్ళు ఇటువంటి యాక్టివిటీ చేస్తారని. సో వాళ్ళు కూడా డేగా కళ్ళతో చూస్తుంటారు. ఇక్కడ హాస్పిటల్లో ఇటువంటి యాక్ట్ జరిగితే ఇమీడియట్గా FBI ఇన్వాల్వ్ అవుతుంది. ఇన్వాల్వ్ అయ్యి అందరిని అరెస్ట్ చేస్తుంది. అట్లేం ఉండదు. వెల్కమింగ్ కాదు. ఏదైనా గుజరాతీ, పంజాబీ ఏరియాస్ ఉన్న వాళ్ళు కొంతమంది ఏమైనా 1-2% వాళ్ళు ట్రై చేస్తారేమో, బట్ ఇట్ మే నాట్ బి రియాలిటీ. బట్ స్పెక్యులేటింగ్, లైన్లు కట్టారు హాస్పిటల్ ముందు, ఇది చేశారు అది చేశారు అంటారు, కానీ సో ఐ డోంట్ థింక్ ఇట్ ఈస్ రియాలిటీ. సో కొంచెం డెలివరీ డేట్ కొంచెం దగ్గర 1 or 2-3 days ఉంటే దట్స్ అది కూడా నీడ్. ఇప్పుడు ఐ జస్ట్ కెనాట్ గో అండ్ సర్జరీ చేయమంటే చేయరు. సో సమ్ ఫ్యూ డేస్ అయితే ఓకే అనుకుంటా, ద మెచ్యూరిటీ ఆఫ్ దట్ డెలివరీ. బట్ నాట్ దట్ మంత్ ముందే మేము చేయడం అనేది జరగదు. జరిగితే అంటే డాక్టర్ హ్యాస్ టు రైట్ ఎ డ్రాఫ్ట్. What is the business case? What is the business need or whatever that need, health need that we have to deliver. Okay. So citizenship విషయంలో కూడా గ్రీన్ కార్డ్ హోల్డింగ్ కూడా నార్మలీ వేరే కంట్రీస్తో కంపేర్ చేస్తే US గ్రీన్ కార్డ్ రావడం అనేది
కొంచెం చాలా Delay డిలే అవుతుంది. ప్రాసెస్, Correct. చాలా లేట్గా వస్తుంది అని చెప్పి ఇట్లా ఉంటుంది కదా ప్రాసెస్. సో ఇప్పుడు ట్రంప్ ఎఫెక్ట్ వల్ల ఇది ఇంకొంచెం ఏదన్నా ఇంపాక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయా? లేదు దానికి దట్స్ డిఫరెంట్ ట్రాక్. సో అదేమవుతుందంటే అమెరికాలో ఎవ్రీ ఇయర్ 144,000 గ్రీన్ కార్డ్స్ ఇస్తారు. ఓకే. సో అది ఏమైందంటే పర్ కంట్రీ క్యాప్ ఉంటుంది. ఈచ్ కంట్రీ హ్యాస్ లిమిటెడ్ వీసా నెంబర్స్. సో EB1, EB2, EB3 అనే వీసా టైప్స్ ఉంటాయి. ఆ ప్రోగ్రాంలో ఉన్న బౌండెడ్ అయిన వాళ్ళకి ఆ త్రూ గ్రీన్ కార్డ్ రావాలంటే వీ హ్యావ్ ఎ వెయిట్ లిస్టింగ్. సో ఆ వెయిట్ లిస్ట్లో వెయిట్ చేయాల్సి ఉంటుంది. ఇది కాకుండా ఒకవేళ రేపు ట్రంప్ ఫ్యూచర్లో మంచి ప్రోగ్రామ్ ఏదైనా తీసుకొచ్చి మాస్టర్స్ చేసిన ప్రతి ఒక్కరికి గ్రీన్ కార్డ్ ఇవ్వాలనో, అంటే ఈ సర్టన్ గ్రేడ్స్ ఇచ్చేసి ఈ పర్టికులర్ యూనివర్సిటీలో చేసిన వాళ్ళకి ఇది ఇవ్వచ్చు అని ఏదో ఒక ప్రోగ్రామ్ తీసుకురావచ్చు. అంటే ఎవ్రీ టైమ్ ఇట్స్ డైనమిక్, ఇమిగ్రేషన్ లా ఇస్ డైనమిక్గా అప్డేట్స్ అవుతుంటాయి. ఎవ్రీ ఇయర్ 2 ఇయర్స్కి కూడా కొత్త కొత్త ఇంట్రడ్యూస్ చేస్తుంటారు. కాబట్టి అటువంటి ఆపర్చునిటీ వచ్చినప్పుడు మనకి ఎక్కువ బెనిఫిట్ అవుతుంది. గ్లోబల్లీ కూడా ఇండియన్స్ని దే వెల్కమ్ ఇట్ బికాస్ ఆఫ్ అవర్ హార్డ్ వర్కింగ్ మెంటాలిటీ. సో దే లైక్ అస్ టు మోర్ కమిటెడ్ పీపుల్, లాయల్ పీపుల్, దే డెలివర్ థింగ్స్ ప్రాపర్లీ అండ్ హానెస్ట్గా ఉంటారు. ఇవన్నీ ఉంటాయి కదా. దిస్ అవర్ ఈ ట్రేడ్స్ ఆఫ్ అవర్ బిజినెస్. సో ఆ లైన్లోనే పీపుల్ అంతా కూడా యాక్ట్ చేస్తుంటారు. ఓకే. అండ్ ఆల్సో నెక్స్ట్ కమింగ్ ఫ్యూచర్లో కూడా అంటే ఈ ఏదైతే సిటిజన్షిప్ బర్త్ రైట్ ఉందో అది ఓల్డ్ డేట్స్ కంటే పాస్ట్ డేట్స్కి అప్లై చేయరు, నెక్స్ట్ కమింగ్ ఫ్యూచర్లోనే అప్లై చేస్తారు. సో ఆల్రెడీ ఉన్న వాళ్ళకి సిటిజన్షిప్ అయితే ఎలాగో దానికి ఎఫెక్ట్ ఉండదు. ఓకే. సో నెక్స్ట్ జాబ్ కోసం వెళ్ళాలనుకున్న వాళ్ళు, ఆల్రెడీ ప్రాసెస్ అంతా ఇక్కడ చేసుకొని రెడీగా ఉన్న వాళ్ళు, జాబ్ వెయిట్ చేస్తున్న వాళ్ళు డిలే అవుతుంది కొంచెం ప్రాసెస్ అనేది. సో దాని గురించి ఏం చెప్తారు? టిపికల్గా ఇప్పుడు ఇమిగ్రేషన్ వరల్డ్లో అంటే H1B ప్రోగ్రామ్ గురించి మాట్లాడితే H1B మార్చ్ ఈ ఇయర్ 7th ఓపెన్ చేస్తున్నారు. సో 24th వరకు లాటరీ తీసుకుంటారు. తర్వాత లాటరీ వేసాక April 1st నుంచి ఒక 90 days ఇస్తారు. ఆ టైంలో మనం ఫైల్ చేయాలి. October 1st నుంచి వ్యాలిడిటీ ఉంటుంది. అంటే దిస్ ఇస్ అ ప్రోగ్రామ్. అంటే ఆ H1B ప్రోగ్రాంలో మార్చ్ టు అక్టోబర్ వరకు ఈ ప్రాసెస్లో ఇన్వాల్వ్ అవుతుంది. అది న్యూ H1స్కి. మళ్ళీ ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఉన్న వాళ్ళకి ఓన్లీ డైరెక్ట్ చేయొచ్చు. ఫస్ట్ టైం H1లో వెళ్ళాలన్న వాళ్ళకి ఆ కోటా కిందకి వస్తారు. బట్ అదర్వైజ్ దే డోంట్ బిలాంగ్ టు కోటా. అండ్ ఆల్సో సమ్ నాన్ ప్రాఫిట్ వర్క్ పర్మిట్స్ ఉంటాయి, దాన్ని కూడా కోటా కిందకి రాదు. ఇన్ సిమిలర్ లైన్స్తో కొన్ని టైమ్స్లో డిలే అవ్వచ్చు కానీ బట్ ఇట్ వోంట్ బి డినైడ్. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ఓకే మాస్ డిపోర్టేషన్స్ అంటున్నాయి, వాళ్ళ కంట్రీ ఇంట్రెస్ట్ మీద వాళ్ళు చేస్తున్నారు, దట్స్ వెరీ మచ్ ఫైన్. బట్ అంటే హ్యాండ్ కప్స్ వేసి ఇలా పంపించడం అనేది అంత తీసుకోలేకపోతున్నారు కదా జనాలు. సో దట్ కైండ్ ఆఫ్ నెగిటివ్ ఇంపాక్ట్ అనేది ఉంది మైండ్స్లో. సో వాట్ యు వాంట్ టు సే అబౌట్? అంటే టిపికల్గా ఏంటంటే అమెరికన్ లాని అర్థం చేసుకున్న వాళ్ళు ఇటువంటి మైండ్ సెట్తో ఉండడం తప్పేం లేదు. హ్యాండ్ కఫ్ వేయడం, పట్టుకురావడం అనేది, మేము గ్రీన్ కార్డ్ హోల్డర్లమైనా మేము సిటిజన్స్ అయినా మమ్మల్ని కూడా హ్యాండ్ కఫ్ వేస్తారు తప్పు చేస్తే. అది ఎవరికైనా వాళ్ళకి అట్లా సెక్యూరిటీ, ఎందుకంటే ఆ కంట్రీలో 150 దేశాల నుంచి వచ్చిన వాళ్ళు అక్కడ ఉంటారు. సో అక్కడ లా ఆఫ్ ద ల్యాండ్ ఫాలో కావడానికి స్ట్రాంగ్ లా పెట్టారు. పెట్టకపోతే మన వాళ్ళు ఆగుతారు, దొరకరు కదా. సో అంచేత ఆ లా పెట్టి దాన్ని ఫాలో కమ్మని చెప్తారు. ఈ టిపికల్ ప్రాసెస్లో ఏమవుతుందంటే ఒక్కడే కాపు ఉంటాడు అక్కడ. ఇక్కడ పోలీసులు జీప్ పోదు, వ్యాన్ పోదు, ఆయన ఒక్కడే ఉంటాడు కాపులో, ఐ మీన్ కార్లో. కార్లో ఒక కాపు వెళ్తాడు కాబట్టి ఆయన ఏదైనా ఇఫ్ ఈ సీస్ దట్ ఈస్ అ సస్పిషియస్ యాక్టివిటీ హీల్ కాల్ ఫర్ బ్యాకప్. ఇంకొక కాపు వస్తారు, ఇద్దరు 50 మంది రారు చిన్న చిన్న యాక్టివిటీస్కి. ఇమిగ్రేషన్ రైట్స్కి వెళ్ళినప్పుడు కూడా ఒక 10-20 మంది వెళ్తారు. అక్కడ చాలా మంది ఉంటే వాళ్ళకి ముందే ఇన్ఫర్మేషన్ తీసుకుని వెళ్ళి చేస్తారు. తీసుకొచ్చాక ఫస్ట్ దేర్ జాబ్ ఇస్ టు హ్యాండ్ కఫ్. రూల్, ఇట్స్ నాట్ దట్ ఏదో చేయడం కదా, ఇట్స్ అ రూల్. ఆ నామ్స్ ప్రకారమే చేస్తారు. అది ఎవరైనా కావచ్చు, ఇవన్నీ తప్పు చేస్తే అది చేస్తారు. దట్ డస్ నాట్ మీన్ దట్ అది పర్మనెంట్ కాదు కదా, మళ్ళీ రిమూవ్ చేస్తారు. సో వాళ్ళు ఇది వేస్తే తప్ప వాళ్ళు ఆపలేరు కదా ఎనర్జీస్ని. ఎమోషనల్ కనెక్ట్ చేస్తున్నారు, అది కాదు. అది ఎవరైనా వయలేట్ చేస్తే, లాస్ను వయలేట్ చేస్తే, స్పీడింగ్ అయినా, DU అయినా, థెఫ్ట్ అయినా, మర్డర్ అయినా, ఇమిగ్రేషన్ అయినా, వయలేషన్ ఈజ్ వయలేషన్. ఇఫ్ ఇట్స్ వయలేషన్ యూ హ్యావ్ టు పనిష్. So various types of punishments ఉంటాయి. This is a deportation. Deportation is better than punishment కదా ఇంకా. So they're sending them back to home country. So you violated our immigration laws, norms, because this is an immigration country. We are giving lot of opportunities to you to live. And you are misusing that benefits, misusing your privileges, then you have to get punished. అదే యాంగిల్లో జరుగుతుంది. సో దాన్నే మేము ఎడ్యుకేట్ చేస్తున్నాం. ప్లీజ్ డోంట్ గో బై దట్ లైన్. యూ ఎంజాయ్ దట్ ఫ్రీడమ్ ఆఫ్ ద కంట్రీ, ఆపర్చునిటీస్ ఉన్నాయి, ల్యాండ్ ఆఫ్ ఆపర్చునిటీస్ ఉన్నాయి, ఇది లా ఆఫ్ ద ల్యాండ్ ఉంది. యూ జస్ట్ ఎంజాయ్ దట్. మంచి టూరిజం ఆపర్చునిటీస్ ఉన్నాయి, ఎకో సిస్టంలో బాగుంది, అంత అడ్వాన్స్డ్ కంట్రీ కదా. సో యూ గెట్ బెనిఫిట్ ఆఫ్ ఆల్ దోస్ అండ్ యూ హ్యావ్ రెవెన్యూ మోడల్ ఉంది, బిజినెస్ మోడల్ ఉంది. ఎంజాయ్ యువర్ లైఫ్. ద స్పెక్ట్రమ్ ఆఫ్ లైఫ్ విల్ చేంజ్. సో అది ఎంజాయ్ చేసుకోమని చెప్తున్నాం. సో యూఎస్ ఇమిగ్రేషన్ పాలసీ ఎలా ఉంటుంది అంటే ఇప్పుడు ఏమైనా చేంజెస్ జరిగాయా, లేదంటే ఇంప్లిమెంటేషన్లోనే ఓన్లీ ఏమన్నా? కరెక్ట్ పాయింట్, యూ గాట్ ద పాయింట్. సో పాలసీ చేంజ్ అయితే
పబ్లిక్ అనౌన్స్ చేస్తారు. ఓకే. అంటే ఇట్స్ నాట్ హైడ్ చేసి ఏదో మన మీదకి రారు. ఇఫ్ దేర్ ఇస్ సంథింగ్ దేర్, యూజువల్గా ఒక ప్రోగ్రామ్ అయితే చేంజ్ చేస్తే ఒక 30 days పబ్లిక్ నోటీస్కి ఇస్తారు. 30 days లోపల ఏమైనా రివైవల్ ఏదైనా ఇష్యూస్ ఉంటే అడ్రస్ చేస్తారు. మళ్ళీ అది లా ఇన్యాక్ట్ అవుతుంది. సో అలాగనే ఇప్పుడు ప్రస్తుతానికైతే ఏం చేయలేదు. ఇంప్లిమెంటేషన్ ఆఫ్ ద లా ఇస్ స్ట్రిక్ట్ నౌ. పోర్ట్ ఆఫ్ ఎంట్రీకి వచ్చేటప్పుడు కొంచెం చూసి చూడనట్టు పోనిచ్చేవాళ్ళు, ఇప్పుడు క్వశ్చన్లు ఎక్కువ అడుగుతున్నారు. ఈ క్వశ్చన్లు ఎక్కువ అడగడం వల్ల ఐడెంటిఫై అవుతుంది ప్రాబ్లమ్స్. ఒకప్పుడు ఊరికైనా ఇంటర్వ్యూ చేసి పంపించేవాళ్ళు. ఇప్పుడు ఏంది, మీరు లోపలికి పోర్ట్ ఆఫ్ ఎంట్రీకి వస్తే సిబిపి ఆఫీసర్ ఏం చేస్తారు, మీ ఫోన్ తీసుకుంటాడు, మీ కంప్యూటర్ తీసుకుంటాడు, మొత్తం కంటెంట్ అంతా అందులోనే ఉంటుంది కదా. సో అది సాఫ్ట్వేర్ కప్ప చెప్తుంది మొత్తం. ఇట్ విల్ రన్ రిపోర్ట్. పార్ట్ టైం ఎక్కడ పనిచేసినాం, ఏ ఊరు నుంచి ఎక్కడెక్కడ తిరిగినాం, కంట్రీలో ల్యాండ్ అయిన నుంచి మనం వాషింగ్టన్ డీసీలో ఉంటే, మనం ఇక్కడ ఉంటే యూనివర్సిటీ పక్కనే ఉంటే అట్లాంటిలో పోయి పనిచేస్తున్నాం అనుకోండి, ఆటోమేటిక్గా తెలిసిపోతుంది. బికాజ్ యువర్ క్రెడిట్ కార్డ్ ట్రాన్సాక్షన్స్ ఉంటాయి, యువర్ డే టు డే ఎక్స్పెన్సెస్ ఎక్కడ ఉన్నాయి, యూనో రైట్ వాట్ ఐమ్ టాకింగ్, ఎవ్రీథింగ్ మీ ఫోనే చెప్తుంది ఎక్కడెక్కడ తిరిగింది అనేది. జిపిఎస్ ఉంది కదా, సో అందువల్ల ట్రాకబిలిటీ ఉంది. సో డిజిటల్ ఏజ్లో అబద్ధం ఆడొద్దు, దొరికిపోతాం, తప్పించుకోవడం లేదు. బికాజ్ దే హ్యావ్ ఎవిడెన్స్ నౌ. ఐపీ అడ్రస్ ఉంటుంది. సో అందువల్ల మనం ఐపీ అడ్రస్లో చేసిన యాక్ట్స్ అంతా రికార్డ్ అవుతాయి కదా. సో అప్పుడు మనం ఏం చేయలేదని చెప్పడానికి రీజన్ ఉండదు కదా. సో అట్లా ఎవ్రీథింగ్ ఇస్ టెక్నికల్. ఎలాంటి ప్రాబ్లమ్స్ మనం డిజిటల్ ఏజ్లో వి కెనాట్ మిస్ ఇట్. సో అంచేత బీ హానెస్ట్, బీ ఆర్గనైజ్డ్, బీ పొలైట్, and you will get benefits according to that. అంటే in that framework లో you will all get benefits. A country need people. That country need talent. The country needs skilled workers. They don't need thieves. You get it? They need officers. దొంగలు తీసుకురావాలని కంట్రీ అనుకోదు కదా. కంట్రీ ఇప్పుడు గ్రో కావాలంటే, సూపర్ పవర్ కంట్రీ ఉండాలంటే ఎటువంటి వాళ్ళు ఉండాలి లోపల? ది బెస్ట్ ఇంటెలెక్చువల్ థింక్ ట్యాంక్ ఉండాలి, ది బెస్ట్ పెర్ఫార్మర్స్ ఉండాలి, ది బెస్ట్ టెక్నాలజీ ఉండాలి. ఇప్పుడు వరల్డ్లో ఫ్లైట్లు ఎన్ని కంట్రీస్ చేస్తున్నాయి? 2 కంట్రీస్ చేస్తున్నాయి, ఫ్రాన్స్ అండ్ అమెరికా. అంతే కదా మేజర్గా. అంటే మిగతా ఇప్పుడు ఎయిర్ బస్ ఒక దగ్గర ఉంది, బోయింగ్ ఒక దగ్గర ఉంది. సో ఎయిర్ బస్ ఇస్ ఇన్ ఫ్రాన్స్ అండ్ బోయింగ్ ఇస్ ఇన్ వాషింగ్టన్, సియాటిల్. సో అట్లా తయారు చేసే టెక్నాలజీ ఎవాల్యుయేషన్ కావాలంటే అది చేసేది ఎవరు? మళ్ళీ మైగ్రెంటెడ్ పీపుల్, ఇమిగ్రెంట్ వాళ్ళు వచ్చారు. సిలికాన్ వ్యాలీ ఉంది, సిలికాన్ వ్యాలీ ఆఫ్ ద ఈస్ట్, సిలికాన్ వ్యాలీ ఆఫ్ ద వెస్ట్, సెంట్రల్ సిలికాన్ వ్యాలీ. సో ఇవన్నిట్లో కూడా మెజారిటీ మన వాళ్ళే ఉన్నారు. అంటే నేను వాట్ ఐమ్ టాకింగ్ ఇది 5% పీపుల్ మీరు ఆపాదించి యూ ఆర్ అంబాసిడర్ టు ఇండియా. సో డోంట్ మేక్ మిస్టేక్స్ అండ్ గెట్ నెగటివ్ నేమ్ టు ఇండియా అనేది మేము రిక్వెస్ట్ చేస్తున్నాం అందరినీ. సో ప్లీజ్ బీ పొలైట్ అండ్ యాక్ట్ అకార్డింగ్లీ ఇన్ ద ఫ్రేమ్వర్క్. సో గెట్ బెనిఫిట్స్ ఫ్రమ్ దట్ ప్రోగ్రామ్. ఓకే. సో డెఫినెట్లీ ఈ ఇంపాక్ట్ అనేది గ్లోబల్గా ఉన్నా కూడా మనం ఇండియన్స్ కాబట్టి, మనం తెలుగు వాళ్ళం కాబట్టి వాటి మీద ఎక్కువ ఫోకస్ చేస్తాం. సో ఫైనల్గా వెళ్ళాలనుకునే స్టూడెంట్స్కి, ఆల్రెడీ అక్కడ ఉన్న స్టూడెంట్స్కి, జాబ్ చేస్తున్న వాళ్ళకి, జాబ్ కోసం వెయిట్ చేస్తున్న వాళ్ళకి, వాట్ యు వాంట్ టు సెల్? సో వాట్ ఐ సే ఇస్ దెర్ ఈస్ బిగ్ కంట్రీ, యూ హ్యావ్ గ్రేట్ ఆపర్చునిటీస్. We welcome students, we welcome H1Bs, we welcome visitors to B1, B2లో వచ్చేవాళ్ళు. దేర్ బిగ్ ప్రోగ్రామ్ ఉంది, మీరు రండి, ఎడ్యుకేట్ కండి. ఇఫ్ యూ ఆర్ కంఫర్టబుల్ టు కంటిన్యూ యువర్ ఎంప్లాయ్మెంట్, గో ఫర్ H1B ప్రోగ్రామ్. లేదు ఐఎమ్ డన్, ఐ వాంట్ టు కమ్ బ్యాక్ అండ్ సర్వ్ మై కంట్రీ, ప్లీజ్ కమ్ బ్యాక్. సో ఇంతకుముందు బ్రెయిన్ డ్రైన్ అయ్యేది, ఇప్పుడు బ్రెయిన్ గెయిన్ అవుతుంది. సో రివర్స్ వస్తుంది. సో ఇట్స్ వెల్కమింగ్ యాక్ట్ బికాస్ ది కంట్రీ ఈజ్ డెవలపింగ్ నౌ. ఒకప్పుడు అంత టెక్నాలజీ అడ్వాన్స్మెంట్ లేదు. ఇప్పుడు వాట్ ఎవర్ ద టెక్నాలజీ ఇంట్రడక్షన్, ఇన్వెన్షన్ అవుతే అడాప్టబిలిటీ ఇక్కడ జరుగుతుంది. వాళ్ళ ఐఫోన్ అక్కడ ఉంది, ఇక్కడ ఉంది. అంటే అక్కడ కార్లు ఏది ఉన్నాయి, అన్ని కార్లు ఇక్కడ ఉన్నాయి. అక్కడ ఏమైతున్నాయో టెక్నాలజీ ఇక్కడ అంతా ఇక్కడ ఉంది. సో అంచేత యూ టేకప్ దోస్ ఆపర్చునిటీస్, ట్రావెల్, గో గ్లోబ్, గెట్ నాలెడ్జ్, గెట్ ఎక్స్పీరియన్స్ అండ్ కమ్ బ్యాక్ హోమ్ కంట్రీ. ఆర్ ఇఫ్ యూ వాంట్ టు స్టే దేర్ ఆల్సో ఫైన్, బట్ ఫాలో ద లాస్ of that country. ఒక్కొక్క ఈచ్ కంట్రీ, if it's the European or if it's the Middle East or if it's South America or US, Canada, whatever the country you go to, please go. We are, because our organization is for providing that content. I was presenting on the global immigration policy, global opportunities. I was sharing that there are plenty of island countries. They are welcoming Indians for various reasons. So please come. There are some countries, Caribbean island, they are giving you that country citizenship. డైరెక్ట్లీ దే ఆర్ గివింగ్ ఎ పాస్పోర్ట్, నాట్ స్టూడెంట్ వీసా, వర్క్ పర్మిట్ కాకుండా అటువంటి కంట్రీలు కూడా ఉన్నాయి. సో ఇఫ్ దెర్ ఇస్ అ ప్రోగ్రామ్, గో అండ్ పే ద మనీ అండ్ గెట్ దట్ సిటిజన్షిప్. దెన్ ఓకే, యూ మైగ్రేట్ అరౌండ్. దెర్ ఇస్ అ బిజినెస్ ఆపర్చునిటీస్ ఉన్నాయి, దెర్ ఇస్ అ ప్లెంటీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఆపర్చునిటీస్ ఉన్నాయి. సో వీఆర్ దేర్ టు షేర్ దెమ్. సో ప్లీజ్ యూటిలైజ్ అవర్ సర్వీసెస్ అండ్ గెట్ బెనిఫిట్. దట్స్ వాట్ ఐ వాంట్ టు సే. దెర్ ఇస్ ప్లెంటీ ఆఫ్ ఆపర్చునిటీస్ దేర్. ప్లీజ్ మార్చ్ ఫార్వర్డ్ టు ద గ్లోబ్. Everywhere there are opportunities, and every person we recommend, please travel
టూరిజం ఉంది, యూ గో ఎక్స్పీరియన్స్. ఇండియా ఒకటే కాదు, చాలా ప్లేసులలో కూడా చాలా చూడాల్సిన ప్లేసెస్ ఉన్నాయి కదా, బుక్కులలో చదువుకుంటుంటాం కదా, హిస్టారికల్గా జాగ్రఫికల్గా, అవన్నింటినీ కూడా రియల్గా చూసిరండి. సో ఇప్పుడు ఎంత యూట్యూబ్లలో అక్కడిక్కడ పెడుతున్నారు, కానీ ఇఫ్ యూ వాంట్ టు పర్సనల్లీ ఎక్స్పీరియన్స్ ప్లీజ్ గో అహెడ్. సో యూ దట్ టూరిజం యాక్ట్ ఆల్సో ఆపర్చునిటీ టు గ్రోత్ ఉంటుంది కాబట్టి ప్లీజ్ యూటిలైజ్. వర్క్ ఆపర్చునిటీస్ ఉన్నాయి, స్టూడెంట్ ఆపర్చునిటీస్, ప్లీజ్ యూటిలైజ్ అండ్ ప్లీజ్ కమ్ బ్యాక్. Okay. Thank you so much, sir. Thanks for your time. Thank That you. was so valuable, sir. Thank you. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK Law 1 Year Masters. UK Law 1 Year Masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.